నన్నిష్టపడి పెళ్లి చేసుకునేవాడు ఎవడైనా సరే నాకు సింపుల్గా గుళ్ళో తాళి కడితే చాలండి. కట్నాలు, కానుకలు, మంచి సేడు, ఆస్తి, అంతస్తు అంటే వాడి సంస్కారానికో నమస్కారమెట్టి మా అమ్మకో కూతురుగా కాకుండా ఓ కొడుకుగా ఉండిపోతాను. సభాష్, నీ ఆత్మాభిమానం నాకు నచ్చింది. నీ మీద నాకున్న అభిమానం రెండింతలైంది. నా కుటుంబానికి అండగా నిలిచి అనన్య జీవితాన్ని, విరాట్ భవిష్యత్ని కాపాడిన నీకు ఏదైనా సహాయం చేయాలనుకున్నానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. అర్థం చేసుకో. పర్లేదమ్మగారు, మీరు నన్ను అర్థం చేసుకొని అపార్థం చేసుకోకుండా ఉంటే నాకు అదే చాలు. అమ్మా చెప్పమ్మా, ఏ ఏర్పాట్లు చేద్దాం? దేనికి శ్రీపతి? ఏ ఏర్పాట్ల గురించి అంటున్నావు? ఏంటమ్మా, 2 రోజుల్లో మీ పెళ్లి రోజు, అది కూడా మర్చిపోయావా? ఎలా మర్చిపోతాను శ్రీపతి? నేనే కాదు, ఏ ఆడపిల్ల మర్చిపోదు. ఆడదాని జీవితంలో పెళ్లి అనేది ఒక మధురమైన ఘట్టం. అందుకేనమ్మా మీ పెళ్లి రోజుని ఇదివరకటి కంటే గ్రాండ్గా చేయాలనుకుంటున్నాను. వద్దు శ్రీపతి, మా పెళ్లి రోజు సందర్భంగా అందర్నీ పిలిచి పండుగ వేడుక చేసుకోవాలని ఉన్నా ఎందుకో చేసుకోబుద్ధి కావట్లేదు. నువ్వు ఎందుకు వద్దంటున్నావో నాకు అర్థమైందమ్మా. ఆ నందికి చేసిన తప్పుడు పనికి మనం అందరిలో తలెత్తుకోలేకపోతున్నాం. నలుగురికి సమాధానం చెప్పుకోలేక సతమతమవుతూ ఉండిపోయాం. ఈ సందర్భంగానైనా అందరినీ కలిసే అవకాశం దొరుకుతుంది. పైగా మన స్టాఫ్కి కూడా ప్రతి సంవత్సరం మీ పెళ్లి రోజున బోనస్లు ఇస్తూ వచ్చాం. ఎన్నో ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతూ ఉంది. ఫంక్షన్ చేయకపోతే నలుగురు 4 రకాలుగా అనుకుంటారమ్మా. నువ్వన్నది కరెక్టే శ్రీపతి. జనాల నోళ్లను మూయించలే. మన గురించి మాట్లాడుకోవటానికి ఎదుటివారికి మనమే అవకాశం ఇవ్వకూడదు. అదొకటి కాదమ్మా, బిజినెస్ డల్ అయిందని రైవల్స్ ఎక్స్పోజ్ చేసే అవకాశం ఉంది. అది నిజమే. ఎదుటివాడని పడగొట్టాలని ప్రతివాడు సమయం కోసం ఎదురుచూస్తుంటాడు. అందుకే చెప్తున్నానమ్మా, మీకు మనసులో బాధగా ఉంటే పోనీ గ్రాండ్గా కాకుండా గెట్ టుగెదర్ పార్టీలా చేద్దాం. సరే, నీ ఇష్టం. ఫంక్షన్ చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. నా కోసం కాదు శ్రీపతి, మన ఎంప్లాయీస్ కోసం సరే అంటున్నాను. ప్రతి ఏడాది మనం వాళ్ళకిచ్చే బోనస్ వాళ్ళ కుటుంబాలకి ఎంతో కొంత ఆసరాగా ఉంటుంది. వాళ్ళ కోసమైనా ఫంక్షన్ చేద్దాం. అలాగేనమ్మా. ఎవరెవరికి ఇన్విటేషన్స్ పంపించాలి? మన వ్యాపార సంస్థ ఉద్యోగులకి, బంధువులకి, మన కాలేజ్ స్టూడెంట్స్కి అందరికీ ఆహ్వానం పంపించు. అలాగేనమ్మా. ఇదిగో ఇప్పుడే ఏర్పాట్లు మొదలు పెడుతున్నాను. ఇంకో 2 రోజుల్లో మన పెళ్ళయ్యి అప్పుడే 42 అవుతోంది. భూలక్ష్మీదేవి గారి కోడలిగా మీ చిటికెన వేలు పట్టుకుని ఈ ఇంట్లోకి కుడికాలు పెట్టి లోపలికొచ్చిన దృశ్యం నా కళ్ల ముందు ఇంకా చెదిరిపోనేలేదు. కొడుకు, కోడలు, మనవరాలు 2 తరాలు చూసేశాం. పెద్ద మనవరాల్ని చూసి తనకి వైభోగాన్నంతా అప్పజెప్పేస్తే చాలు. హాయిగా ఈ బాధ్యతల భారాన్ని దించుకుని మీతో పాటు కాశీ యాత్ర చేసి రావచ్చు. ఇంకొక 2 నెలల్లో దీపావళి రాబోతోంది. ఈలోగా నా చిట్టి తల్లి వస్తుందన్న ఆశతో నేను బ్రతుకుతున్నాను. తప్పకుండా వస్తుంది. 18 సంవత్సరాలుగా వెతుకుతున్నా కనిపించని నా మనవరాలి ఆనవాళ్లు ఈ మధ్య కనిపిస్తున్నాయండి. స్వామీజీ గారి నోటి నుంచి, అలాగే
మొన్న అత్తయ్య గారి ఆబ్దికానికి కాకులు వచ్చి వాలడం అన్ని సంకేతాలు మన మనవరాలు ఖచ్చితంగా రాబోతుందనే చెబుతున్నాయి. వస్తుంది కదండి, తొందరలోనే వస్తుంది కదా మన మనవరాలు, ఈ ఇంటి వారసురాలు. రిహార్సల్కి అందరూ వచ్చినట్టేనా? మేమంతా ముందుగానే వచ్చినమ్మాటారు, మీరే ఆలస్యంగా వచ్చినారు. నా స్క్రిప్ట్ ఏంటో చెప్పండి. ఏముంది? బే 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 బే. అదేంటి, ఆ రోజంటే అలసిపోయాను కాబట్టి నా పాత్ర భూమి, భూమి పాత్ర నేను వేయాలన్నారు. ఇప్పుడు నేనేం అలసిపోలేదు. ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్న సామంతరాజ్యపు యువరాణిని యువరాజు ఒప్పించి రాజ్యానికి రప్పించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటాడు. సార్, ఇప్పుడు నా బదులు భూమి విరాట్ని పెళ్లి చేసుకుంటుందా? అమ్మా, ఇది జీవితం కాదు, నాటకం. ఆమె యువరాణి, ఇతని యువరాజు. హా, అంటే వాళ్ళ పెళ్లి అట్టా జరిగిపోతా ఉంటే నువ్వు బెబ్బెబ్బే అంటూ అచ్చింతలేసి అత్తమిత్తున్న సూర్యుడి వైపు అట్టా పోవాలన్నమాట. నేను ఒప్పుకోను. నువ్వేంటి ఒప్పుకునేది? ఈ నాటకాన్ని డైరెక్టర్ నేను. పెళ్లికి ముందు సీన్లో ఈ బెబ్బే యువరాజుని కలిసి మోగ భాషలో ఏదో చెప్పాలనుకుంటుంది కదా, ఆ సీన్ రిహార్సల్ కూడా చేయాలి కదా మాస్టరు. అవునవును, ఆ, పెళ్లికి ముందు సీన్ చేయకుండా పెళ్లి తర్వాత సీన్ చేస్తే ఎలాగా? మిస్ బెబ్బే, నువ్వు మిస్టర్ యువరాజుని కలిసి పెళ్లి చేసుకోమని అడుక్కునేదాన్ని మాదిరి అడుక్కోవాలన్నమాట. అలా నేను చేయను. నేను వీడియో తీస్తాను. నేను మీ నాన్నమ్మకు పంపిస్తాను. నన్ను ఫోన్ చేసి చెప్తాను. నీ ఇష్టం, నువ్వే ఆలోచించుకో. ఈ బెబ్బే మూగ భాష యువరాజుకు అర్థం కాకపోతే చెలికత్తె ట్రాన్స్లేట్ చేసి చెప్తుందన్నమాట. ఆ, ఇక కానీ బెబ్బే, యాక్షన్. కట్ 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 కట్. ఏమైంది? ఏమైందంటావేంటమ్మా? నువ్వు అలా బెదిరిస్తుంటే యువరాజు పారిపోతున్నాడు. అలా కాదు, బెబ్బే బెబ్బెబ్బే బెబ్బెబ్బెబ్బే అలా సిగ్గుపడుతూ చెప్పాలి. కమన్ కమన్, పొజిషన్ పొజిషన్ పొజిషన్. కమన్, యాక్షన్. క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయింది. బెబ్బే బే బెబ్బే బే. దీనికి ఇదేమి మాయరోగము? ఏ మగవాడిని చూసి నన్ను ఇటులనే చెయ్యి చాచి పరిగెత్తును. లేదు యువరాజా, దీనిని ఒక కుక్క తరిమినది, కాపాడమని కాకి వల్లే అరుచుచున్నది. బే 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 బెబ్బే. ఈ చిత్ర విచిత్ర విన్యాసమునకు అర్థమేమి? ఆ, దీనికి గొంతు క్యాన్సర్ వచ్చినది యువరాజా. 4 రోజుల్లో టపా కడుతుందంట. అయ్యో, నా కళ్ళ ముందే భూమి మెల్లో తాలి కట్టండి అని అడుగుచున్నది. పోయే ముందు ఆఖరి కోరిక తీర్చమని కోరుచున్నది ప్రభువా. పాత్రల పేర్లు చెప్పవే, పాత్రధారుల పేర్లు చెప్తావేటి? అయ్యో, మర్చిపోనానమాటారు. నువ్వు ఉండు. నెక్స్ట్ నెక్స్ట్. బే బెబ్బే 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 బెబ్బే. ఆ, దీనికి భావమేమి కొండిక? యువరాజా, మీరు యువరాణి చల్లగా ఉండండి. నేను అడంక తినిపోయినా పర్వాలేదు, ఎందుకంటే మిమ్మల్ని మనువు చేసుకునే అదృష్టము ఈ పాత్రకే ఉన్నది. నాన్సెన్స్! ఇది ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్లేట్ చేస్తుంది. మే 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 ఇది అదే అంటావేందే? కోర్ట్ నీ సైగలకి నాకేం అర్థమైనదో అదే చెప్పినా. నీకేమనిపిస్తే అది చెప్పడం కాదే, స్క్రిప్ట్ లో ఏది ఉంటే అదే చెప్పాలి. స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్. స్క్రిప్ట్ మార్చినా బాగుంది. ఏంటి? కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది. ఓకే ఓకే, నెక్స్ట్ పెళ్లి. లైట్స్ ఆఫ్.
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది వెళ్ళి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది వెళ్ళి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని మసకేయని పున్నమిలా మనికి నింపుకో శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు తీయ తీయని స్వరమేదో పలికినదే ఎదలోనా తెలియని ఒక తలపేదో మెరిసినదే మదిలోనా నీరవమున సోలి ఉన్నది ఈ క్షణాన జగతి ఆ నింగిలో తారలన్నీ దివ్యలై వెలిగినే రెవ్వున జివ్వున వీచెను ప్రణయ సమీరాలు కురిసెను రాగ తుషారాలు విరిసెను కోటి సరోజాలు ప్రణయ జ్వాల చల్లగా మేను తాకినంట నువ్వే ప్రియ బాంధవా మనసు నిండిపోవా పరాగాలలో సుగంధం విసినంత తీయని బంధం సరాగాల సంగీతం నీ కోసమే మన బంధమే చరిత కవాలిక తనువుల సంగమమే మనసుల సంగమమే తనువుల సంగమమే ఇది మనసుల సంగమమే సార్ ఏం జరుగుతుంది సార్ నాటకంలో ఫస్ట్ నైట్ ఎలా చూపిస్తారు సీరియల్లోనూ సినిమాల్లోనూ అయితే కెమెరా అటు తిరిగిపోతుంది లైట్స్ ఆఫ్ అయిపోతాయి కానీ నాటకంలో ఎలా చేస్తారు సార్ తెరని ఇట దించుతారు లేదంటే కాసేపు కళ్ళు మూసుకోండి అంటారు Shut up! సార్ ఏంటిదంతా నీకు నన్ను క్వశ్చన్ చేసే రైట్స్ లేవు. ముందు కాలేజీ ఫీజు కడితేనే రేపటి నుంచి రిహార్సల్స్కి రానిచ్చేది. ముందెళ్ళి ఆ పని చూడమ్మా. ఓడలేమవుతాయి, బళ్ళవుతాయి. బళ్ళేమవుతాయి, ప్రిన్సిపాల్ గారు,
నాటకం రిహర్సల్స్ ఎంతవరకు వచ్చాయి? నాటకంలో లాస్ట్ పార్ట్ ఒకటే మిగిలింది సార్. ఓకే. ఇప్పుడు నేను వచ్చింది మీకు వేరే న్యూస్ చెప్పడానికి. మన కాలేజీ చైర్పర్సన్ ముక్తాదేవి గారి పెళ్లి రోజు సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా డ్యాన్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయాలని బోర్డు డిసైడ్ చేసింది. సో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు పేర్లు రిజిస్టర్ చేయించుకుని ప్రిపేర్ అవ్వండి. గో అహెడ్. టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. ఓకే. నాండి, నీతో ఉంటే ఆ కోతులు మీ నాన్నమ్మకు చెప్తాయన్న భయంతో నీ దగ్గరికి రాలేకపోతున్నాను. ఇప్పుడు కూడా ఎవరు చూడకుండా నీ దగ్గరికి వచ్చాను. సైలెంట్గా ఉండే కొద్దీ చాలా ఓవర్ చేస్తున్నారు. బాల్ కోర్టులో పడిపోయింది నాండి. వాళ్ళేం చేసినా మనం మౌనంగా ఉండాల్సిందే. నీళ్లు లేని చేపలా అయిపోయింది నా బ్రతుకు. నా జీవితాన్ని నాకు దక్కకుండా చేసిన ఆ భూమిని భూమి మీద బ్రతకకుండా చేయాలి. ముందు త్వరలో జరగబోయే డ్యాన్స్ కాంపిటీషన్లో నువ్వు నెగ్గాలి. ఆ తర్వాత తన చావు గురించి ఆలోచిద్దాం. నేను ఎన్ని ఎత్తులు వేసినా దానికి పై ఎత్తు వేసి ప్రతిసారి నన్ను ఓడిస్తూనే ఉంది ఆ భూమి. ఈసారి వాళ్ళు చేయబోయే సాంగ్ని ఎలాగైనా మనం ముందుగానే తెలుసుకొని దాన్ని ఓడించాలి. మరి వాళ్ళు ప్రాక్టీస్ చేసే సాంగ్ మనం ఎలా తెలుసుకుందాం? నండి, చచ్చిపోయిన పావులో కూడా పగ ఉంటుందని రుజువు చేశా. ఈసారి గెలుపు మనదే. అయ్యయ్యో, ఏంటమ్మా ఇది? చాలా కంగారు పడుతున్నావు. మరేం లేదా ఆంటీ, మా అత్తయ్య ఏమో గుత్తొంకాయ కూర వండమన్నారు. నాకేమో దానికే అంత కంగారా? నాకు పెద్దగా వంటలు రావా ఆంటీ. గుత్తొంకాయ కూర చాలాసార్లు వండాను. నాట్ బ్యాడ్ అనడం తప్ప అద్భుతం అనిపించలేకపోయాను ఆంటీ. అంతే కదా, నువ్వేం కంగారు పడకు. ఇవాళ వంట మొత్తం నేనే చేస్తాను. అమ్మో, అత్తయ్య చూస్తే ఇంకేమైనా ఉందా? నన్ను క్లాస్ పీకుతారు. నాకు వంటలు సరిగ్గా రావని కుకింగ్ క్లాసెస్కి వెళ్ళమని చాలాసార్లు చెప్పారు. నేనే వినలేదు. వెళ్ళినా బాగుండేది. ఇక నీకు ఆ అవసరం ఉండదులే అమ్మా. నేనిక్కడ ఉన్నన్ని రోజులు నీకు మొత్తం అన్ని వంటలు నేర్పిస్తాను. మీ అత్తయ్య గారితో నిన్ను మాట పన్నివ్వను. నిజంగా నేర్పిస్తారా? అవునమ్మా, నాకు వంటలు బాగా వచ్చు. నువ్వలా నిలబడి మసాలాలు, ఉప్పు, కారం, నూనె ఏమేమి ఎక్కడున్నాయో అన్నీ చెప్తూ ఉండు. అరగంటలో 2-3 వంటలు చేసి పెట్టేస్తాను. వర్ష, నువ్వేంటి లక్ష్మితో వంట చేయిస్తున్నా? అసలే ఆవిడికి ఒంట్లో బాలేదు. అత్తయ్య, అది కోప్పడకండి. తనకి వంటలు నేర్పిద్దామని. అయినా నాకిప్పుడు బాగానే ఉంది కదా. పాపం, తనకి వంటలు సరిగ్గా రావని. కరెక్టే లక్ష్మి, కానీ నువ్వు మా గెస్టులతో ఎవరైనా పనులు చేయిస్తారా? నేను ఒప్పుకోను. నేను మీ అతిథిని కాను, మీలో ఒకరిని అని మీరే అన్నారు కదా. ఈ ఇంటి ఆడపడుచుగా ఈ వంట చేసే అవకాశాన్ని నాకివ్వండి. వర్షని మీరు మెచ్చే కోడలిగా తీర్చిదిద్దుతాను. నీ మాటల్లాగే నీ వంటలు కూడా గుమగుమలాడిచ్చేస్తున్నాయి. స్మెల్ చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. సరే, నా కోడల్ని నీ చేతిలో పెడుతున్నాను. నీ కూతురే అనుకో. అనుకోవడం ఏంటి? కూతురే. అంటే కూతురు వరసే కదా. ఈ మంచితనమే లక్ష్మి మమ్మల్ని కట్టి పడేసింది. సర్లే, ఏమేం వండుతున్నావు? గుత్తొంకాయ కూర, అరిసెలు, బొబ్బట్లు, పూర్ణాలు,
ఈరోజు ఇంకా పండగే అనుకోండి. మా ఊరు పద్ధతులు వచ్చేసి రుచి చూపిస్తాను. అమ్మగారు మీకోసం ముక్తాదేవ్ అమ్మగారు వారి కొడుకు శ్రీపతి గారు వచ్చారు.